వీక్షకులకు స్వాగతం. నమస్కారం. అమరావతిలో ఎల్ఐసి కేంద్ర కార్యాలయం 15 బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు భూమి పూజ చేసుకున్నాయి. నిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ విస్తరణ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అలాగే జనవరిలో క్వాంటమ్ వ్యాలీ, బిట్స్ పిలాని యూనివర్సిటీ లాంటి అనేక యూనివర్సిటీలు అమరావతికి రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొంతమంది పేటీఎం వాళ్ళు ఆ అమరావతి మీద విషం చిమ్ముతూ అమరావతిలో అభివృద్ధి జరగటం లేదు, మొత్తం అంతా ఉత్తరాదికి తీసుకుపోతున్నారు అంటూ విష ప్రచారం. ఇంకొంతమంది అమరావతిలో పెట్టుబడి రావట్లేదు, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందంటూ దుష్ప్రచారం. దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ మధ్య అమరావతి మీద విషం చెప్పడం బాగా ఎక్కువ అయిపోయింది సార్. కొంతమంది యూట్యూబర్స్ అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోయింది, వారికి చేయాల్సిన రకంగా చేయట్లేదంటూ కొంత విష ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొంతమంది అమరావతిలో పెట్టుబడులు పెట్టట్లేదు, రావట్లేదు, మొత్తం అంతా వైజాగ్ వెళ్ళిపోతుందని చెప్పి కొంతమంది దుష్ప్రచారం. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేస్తూ ప్రజల మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రైతులు తీసుకొచ్చి కూర్చోబెట్టి కూడా వీడియోలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఎక్కడ వాళ్ళు వ్యతిరేకించట్లేదు, చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శించట్లా. దాని పక్కన ఇప్పుడు వీళ్ళే ఎందుకు దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఎవరికి అనుకూలంగా చేస్తున్నారు, అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇది చాలా శుభ సందర్భం రామబ్రహ్మ. అవును, ఈ శుభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనకి సంబంధించిన తాబేదారులు, లేదు ఆయన డబ్బులతోటి నడిచే మీడియా సంస్థలు, లేదు ఆయన డబ్బులు తీసుకొని ఈ దుష్ప్రచారం చేసే ఈ యూట్యూబర్లు, లేకపోతే ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి వికృతమైన ఆలోచనలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేద్దాం అనుకునే ఈ అంటారు, మీరేదో అంటారు కదా, ఈ పేటీఎం అని, ఈ పేటీఎం బ్యాచ్లు, వీటన్నిటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఏంటి అంటే అనివార్యంగా మనం ఈ దుష్టుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇక్కడ ఏమవుతుందంటే వక్రాక్షికి సంబంధించిన మీడియా అదంతా బయాస్డ్ అయిపోయింది, సపరేట్ చేశారు. న్యూట్రల్ ముసుగులో ఉన్న కొంతమంది ఒక్కొక్కసారి ఏమో ప్రభుత్వాన్ని పొగుడుతా, పార్టీలను పొగుడుతా, మళ్ళీ వచ్చేటప్పటికి తీవ్ర విమర్శలు. ఆ విమర్శలు కూడా ఒకరికి అనుకూలంగా, పొగిడినప్పుడేమో నర్మగర్భంగా మాట్లాడటం, విమర్శించినప్పుడు తీవ్రస్థాయిలో విమర్శించి ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడటం, ఒక పార్టీకి. దాన్ని ఎట్లా చూస్తారు? మెయిన్ వీళ్ళే విషపురుగులు సమాజంలో. మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు అమరావతిలో 5 సంవత్సరాల పాటు విధ్వంసం జరిగింది, రోడ్లు కూడా తవ్వుకొని అమ్ముకున్నారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్టుని తీసుకురావటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం తేలిక. ఆల్రెడీ తీసుకొచ్చిన ప్రాజెక్టుని విధ్వంసం చేస్తే దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయటం అనేది చాలా కష్టం. అవును, ఒక రకమైన కష్టం కాదు. వాటన్నిటినీ సెట్ చేసుకోవాలి, వాటన్నిటినీ సెట్ చేసుకొని ముందరికి పోవాలి అన్న ప్రయత్నంలో కొంచెం జాప్యం జరిగితే జరగవచ్చు. ప్రభుత్వం మనం అనుకున్నంత తేలిగ్గా నడవదు, దానికి కొన్ని నిబంధనలు, అన్ని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఈ లోపల కొంతమంది అధికారులు మారటం, ఇటువంటివి కూడా ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్లు అవ్వటం అనేది సహజం. ఎంత దారుణం అంటే ఒక అధికారి మీద కాటమనేని భాస్కర్ ఆయన ఉన్నప్పుడు ఆయన మీద ఈజ్ ఎ సిన్సియర్ మోస్ట్ అండ్ హార్డ్ కోర్ సిన్సియర్ ఆఫీసర్. అటువంటి ఆఫీసరు ఎట్లా దేన్నైనా సాధిస్తాడు అన్న వాతావరణం ఉంటే దాన్ని చెడగొట్టడానికి విపరీతమైన ప్రయత్నం చేశారు. విపరీతమైన ప్రయత్నం. మంత్రి నారాయణకి, కాటమనేని భాస్కర్కి విభేదాలు వచ్చినాయని ప్రచారం చేశారు. ఒక ప్రచారం కాదు, ఇవన్నీ ఎందుకు చేశారు అంటే అమరావతి మీద కోపంతో, అమరావతి పురోగమిస్తుందేమో, దాన్ని అడ్డుకుందాము అన్న ఆలోచనతోటి ఈ ప్రచారాలన్నీ చేశారు. ఆ తర్వాత సాధారణ ట్రాన్స్ఫర్లలో భాగంగా కాటమనేని భాస్కర్ని ట్రాన్స్ఫర్ చేసి ఐటీకి, ఇంకా పెద్ద డిపార్ట్మెంట్, దానికి ట్రాన్స్ఫర్ చేసి కన్నబాబు అనే ఆయన్ని ఇందులో వేశారు. వేసిన తర్వాత కన్నబాబు గురించి మళ్ళీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు కాటమనేని భాస్కర్ని మార్చారు కదా,
కన్నబాబుని తీసుకొచ్చారు కదా, మీరు అడిగినట్టే, అంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఊహించినట్టు, వాళ్ళు భావించినట్టు కాటమనేని భాస్కర్ని పక్కకు పంపించారు కదా, ఇంకొక ఆఫీసర్ వచ్చాడు కదా, మరి ఈ ఆఫీసర్కి మీరందరూ సహకరించాలి కదా, అంటే విష ప్రచారం చేసిన వాళ్ళు. అవును. అదే బ్యాచ్ ఎవరైతే కాటమనేని భాస్కర్ మీద నెగటివ్ ప్రచారం చేశారో అదే బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ కన్నబాబు అనే ఐఏఎస్ ఆఫీసర్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం మొదలుపెట్టి ఎంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు అంటే కొంతమందిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయించటం వాళ్ళ ఛానల్స్లో. ఇప్పుడు భూ సమస్యలు పరిష్కరించటం అంత ఈజీనా? అసలు మీకు ఈ భూ సమస్యని పరిష్కరించటం సాధ్యం అవుతుందా? సివిల్ కోర్టుల్లో సివిల్ డిస్ప్యూట్స్ కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు నడిచే కేసులు ఎన్నున్నాయి? వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? పైగా ఇంకోటి ఏంటంటే ఈ సిఆర్డిఏ చట్టం అనేదే ఈ భూప్రపంచం మీదే కొత్త చట్టం. ఇటువంటి చట్టాలు ఏమన్నా అంతకు ముందర ఉన్నాయా? లేవు కదా. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి R5 జోన్ అనే ఒక మొత్తం ఇంకొక దాన్ని విశ్వామిత్ర సృష్టి అంటారు దాన్ని. అంటే స్వర్గము, నరకము, ఈ భూలోకము, పాతాళలోకం, ఈ మత్స్యలోకం ఇవన్నీ కాకుండా మధ్యలో ఇంకొకటి సృష్టించాడు విశ్వామిత్రుడు. అట్లా R5 జోన్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి సృష్టించి జగన్మోహన్ రెడ్డి పెడితే మరి దాన్ని పరిష్కరించడానికి ఎంత టైం పడుతుంది? రాగానే చిటికేయంగానే నువ్వు యూట్యూబ్లో వీడియో చేసినంత ఈజీనా అది? నువ్వు యూట్యూబ్లో వీడియో చేసి బురద జల్లినంత తేలిగ్గా పనులు కావు కదా అక్కడ. సార్ వీళ్ళందరికీ అసలు అమరావతి మీద ప్రేమ అంటారా, లేదంటే వీళ్ళకు ఉన్న హైదరాబాద్లో 1000 గజాలు 2000 గజాల రేట్లు పడిపోతాయి అన్న బెంగతో అక్కడ దుష్ప్రచారం చేస్తున్నారంటారా? ఖచ్చితంగా మీరు క్రక్స్ ఆఫ్ ది, అంటే వాళ్ళ ఆలోచనలో కరెక్ట్ పాయింట్ని మీరు ఇప్పుడు ప్రస్తావించారు. ఎందుకు అంటే మీకు ఈ రోజును చూడండి, హైదరాబాదులో కన్స్ట్రక్షన్ లేబరు దొరకట్లా. ఎందుకో తెలుసా? అందరూ అమరావతి పోయారు. ఇదే పరిస్థితి అమరావతి స్టార్టింగ్లో అంటే 2016-17 సంవత్సరంలో ఇదే పరిస్థితి ఉన్నది. కన్స్ట్రక్షన్ లేబర్ అంతా అక్కడ 30,000 మంది 40,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. 50,000 ఇప్పుడు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు. మీకు 2 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉన్నారు. 2 షిఫ్టుల్లో 50,000 మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు అంటే ఏ స్థాయిలో పని జరుగుతుందో మీరు ఆలోచించండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రోడ్డు లైన్, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్టివిటీ రోడ్లని ఎట్లా వేస్తున్నారో చూస్తే, మీరు వాడుతున్న యంత్రాలు కూడా చూస్తే మనం అసలు ఇండియాలో ఉన్నామా, మనం వేరే దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. అంత పకడ్బందీగా అమరావతి ప్రాంతంలో మీకు అసలు వర్షం పడితే మునిగిపోతుంది, కృష్ణానది పొంగి ఇటే వస్తుంది, ఇటువంటి పిచ్చ కబుర్లని చెప్పుకుంటూ తిరిగారు ఈ వైసీపీ నాయకులతో పాటు సార్ కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఛానల్స్ కూడా అమరావతి మునిగిపోయింది అన్నారు. అక్కడ చొక్కనీరు లేదు, హైదరాబాద్ మునిగిపోయింది. హైదరాబాద్ గురించి మాట్లాడరు, బెంగళూరు గురించి మాట్లాడరు, ఇక్కడ కార్లు కొట్టుకుపోయినాయి గమ్మత్, అది బాంబే గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా అమరావతిని విధ్వంసం చేయటం. కొంతమంది అనుకూలంగా, అంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మేము ఉన్నాము అని చెప్పుకునే యూట్యూబర్లు అదే పని చేశారు, నటిస్తూ అదే పని చేశారు. వైసీపీ ఈ పేటీఎంస్ అదే పని చేశారు. అంటే వాళ్ళకి మీకు ఏంటి తేడా? ఏమి తేడా లేదు. మీ ఇంట్రెస్టులు మీరు కాపాడుకోవటానికి, మీ ప్రాధాన్యతలు మీరు దక్కించుకోవటానికి ఒక ప్రజాప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి మీరు వస్తున్నారు అంటే మీరు విధ్వంసాన్ని ప్రేమిస్తున్నట్ట, అభివృద్ధిని ప్రేమిస్తున్నట్ట మీరు తెలుసుకోవాల్సిన సమయం. అంటే ఇప్పటికీ చెప్తున్నాను రామబ్రహ్మం గారు, అమరావతి వీళ్ళందరూ అడ్డంబడి ఆపిన, దుష్ప్రచారాలు చేసిన, అక్కడ జరగాల్సిన పని విపరీతమైన వేగంతో జరుగుతూనే ఉంది. మీకు అక్కడ ఐకానిక్ టవర్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని స్టార్ట్ చేస్తే అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ అని వేస్తే తెలంగాణలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాఫ్ట్ ఫౌండేషన్ అనే కాన్సెప్ట్ని అత్యంత నీచంగా చూపించాడు. మీరు ఒకసారి రండి, మా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అన్ని రాఫ్ట్ ఫౌండేషన్లే అన్నాడు. అయ్యేసింది కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వమే. అంటే రాఫ్ట్ ఫౌండేషన్ అనే కాన్సెప్ట్ అనే దాన్ని, ఆ కాన్సెప్ట్లో మేము కడుతున్నాము
అని ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పాడు. రాఫ్ట్ ఫౌండేషన్ని నేనే కనిపెట్టానని చెప్పాడు ఆ కేసీఆర్. చెప్పలేదు కదా. ఇక్కడ అంటే నేల లూజ్ సాయిల్ కాబట్టి రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నాము అని ఆయన చెబితే, మా దగ్గర ఉంది రాఫ్ట్ ఫౌండేషన్ అంటే నీ దగ్గర ఏంది, బాంబేలో లేదా? ఎందుకు సార్ వేసాడు ఈయన కూడా డ్రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే కాళేశ్వరం కూలిపోయిందిగా. అందుకని ఇటువంటి వ్యర్థ ప్రసంగాలు చేసుకుంటూ అవతల ఒక కన్స్ట్రక్షన్ చెయ్యాలి అన్న ఒక స్థిర నిర్ణయంతో ఉన్న వ్యక్తిని న్యూనతపరిచేలాగా మీరు ప్రచారం చేసుకుంటూ ఉంటే ఈ రోజున ఏమైంది రామబ్రహ్మ గారు? 15 బ్యాంకులు వచ్చి అక్కడికి వచ్చి కార్యకలాపాలు. ఇది ఈ రోజున పడ్డ ఫౌండేషన్ కాదు. ఆ రోజు ఎప్పుడైతే అమరావతి నిర్మాణం ప్రారంభించారో ఆ రోజునే పడ్డ ఫౌండేషను. జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల కారణంగా రిజర్వ్ బ్యాంకు వాళ్ళు బిల్డింగ్ కడదామని భయపడి పారిపోయారండి. రిజర్వ్ బ్యాంకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు. అంటే ఎక్కడ లూటీ చేస్తాడో రిజర్వ్ బ్యాంక్ కడితే భయపడిపోయి ఉంటారు వాళ్ళు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2 ఎకరాలు స్థలం కొనుక్కున్నారు వాళ్ళు. అక్కడ బిల్డింగ్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి రిజర్వ్ బ్యాంకు పారిపోయింది. మీకు ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి పాలకుడిని చూడరు, ఏ వ్యవస్థ చూడలేదు. మరి రోడ్డు వేసిన తర్వాత రోడ్డు తవ్వి ఇసుక కంకర ఎత్తుకుపోయిన వాళ్ళని చూస్తే భయపడతారు కదా సార్ సహజంగా. అది జరుగుతున్నది. మీకు అమరావతిలో ఈ రోజున ఐకానిక్ టవర్స్, ఇప్పుడు ఐకానిక్ టవర్స్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు నీళ్లు నిలబెట్టాడు. ఫుల్ లెంగ్త్లో ఉండేలాగా చూశాడు. ఎందుకు అంటే రాఫ్ట్ ఫౌండేషన్ నాశనం అయిపోవాలి అన్న ఒక కుట్రతోటి, కుతంత్రంతో. ఏమైంది జగన్మోహన్ రెడ్డి? రాఫ్ట్ ఫౌండేషన్ నాశనం అయిపోయిందా, చెదిరిపోయిందా? జగన్మోహన్ రెడ్డి పార్టీ చెదిరిపోయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా రాఫ్ట్ ఫౌండేషన్ చెక్కు చెదరలేదు అని చెప్పి మద్రాసు ఐఐటి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఆ స్టూడెంట్స్ వచ్చి పరిశీలించి వాళ్ళ నిపుణులు వాళ్ళు చూసి పర్ఫెక్ట్గా ఉంది, యూ గో హెడ్ విత్ ది కన్స్ట్రక్షన్ అని చెప్పారు. అదే కేసీఆర్ ఎగతాళి చేసిన అదే రాఫ్ట్ ఫౌండేషన్లో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నీళ్లు నిలబెట్టిన అదే రాఫ్ట్ ఫౌండేషన్లో ఈ రోజున అద్భుతమైన నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి కావాలంటే కేసీఆర్ని, జగన్ని వెళ్ళి చూసి రమ్మనండి. ఇక్కడ చేపలు పెంచుకోవాలి అని, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కాదండి, ఇక్కడ చేపలు పెంచుదాం అని ఒక వెటకారంగా వైసీపీ పాలనలో అప్పుడు ఆ హయాంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అతను వచ్చి అత్యంత నీచంగా మొన్న 3 నెలల కిందట నీచంగా మాట్లాడాడు. ఈ రోజున అతని పేరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏదో ఉంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేపలు పెంచుతుంది కానీ రా చూడు, అక్కడ చేపలు పెంచేవాడిని ఎళ్ళగొట్టి అక్కడ ఐకానిక్ టవర్స్ కట్టేవాడు వచ్చాడు. ఒక్కటి కాదు రామబ్రహ్మ గారు, ఈ రోజున ఆ రోజు కాంట్రాక్టు పొందిన సంస్థలు అంటే ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లంజీ లాంటి సంస్థలని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంత వేధించాడు అంటే, వాళ్ళు మేము ఖర్చు పెట్టిన డబ్బులు మాకు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, మీకు ఇష్టం లేకపోతే మేము పనులు చెయ్యం, మాకు కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి మేము పనులు మొదలుపెట్టాం, పనులు మొదలుపెట్టిన తర్వాత ఇదిగో ఇంత ప్రోగ్రెస్ జరిగింది, ఈ బిల్లు సెటిల్ చేస్తే మీకు ఇష్టం లేదు కదా మేము వెళ్ళిపోతాం అని బతిమిలాడితే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, వాళ్ళ బిల్స్ సెటిల్ చేయకుండా, వాళ్ళు యంత్ర పరికరాలని తీసుకొని వేరే చోట వాడుకుందామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి కూడా అడ్డుపడి దారుణంగా మామూలుగా అంటే ఏదో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు అని మనం పురాణాల్లో చదువుకున్నాము, చాలాసార్లు విన్నాము, కానీ అంతకన్నా నీచమైన పనులు ఇవన్నీ. ఒక సంస్థ నీ రాష్ట్రంలో పనిచేయడానికి వస్తే ఒక కంపెనీ, కాంట్రాక్ట్ కంపెనీని అంత ఇబ్బంది పెడితే, ఈ రోజున చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవంగానే మళ్ళీ ఆ కంపెనీలకి రీఅష్యూరెన్స్ ఇచ్చి, అయ్యా మీ బిల్స్ అన్నీ మేము సెటిల్ చేస్తాం, బాధ్యత మాది, మీరు వచ్చి పని మొదలు పెట్టండి అని చెప్పి లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? మరి అంత టైం తీసుకొని
ఆ డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ కంపెనీలకి మళ్ళీ కొత్త కాంట్రాక్టులు ఇచ్చి ఇవన్నీ చేయటానికి ఇంత టైం పడితే ఈ టైం లోపల రైతుల్ని రెచ్చగొట్టడానికి ఆ రైతులతోటి ఉద్యమం చేయిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయటానికి ఎంత కష్టపడ్డారో ఈ రోజున ఏమైంది మీకు మొత్తం అక్కడ చూస్తుంటే ఆ నిర్మాణాలు జరుగుతున్న తీరుని పరిశీలిస్తే అద్భుతాలు అక్కడ సృష్టిస్తున్నారు. అటువంటి ఈ కంపెనీలు ఇవన్నీ కూడా చిన్న చితక కంపెనీలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి అక్కడ పనులు చేస్తూ వాటిని వాళ్ళు ఒక్కటే చెప్పారు, సీఎం గారు మా మీద నమ్మకంతో మీరు మళ్ళీ పిలిచారు, మీ నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పి వచ్చి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రోడ్డు లయింగ్ చూస్తే మీకు అసలు ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఒక అద్భుతమైన నగరాన్ని ఎట్లా నిర్మించాలి అనే ఒక డాక్యుమెంటేషన్ చెయ్యటానికి వీలుగా ఈ రోజున అమరావతిని మొత్తం వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలామంది స్టూడెంట్స్ ఈ కన్స్ట్రక్షన్ రంగంలో చదువుతూ ఉంటారు కదా, చాలా సంస్థలు అధ్యయనాలు చేస్తుంటాయి కదా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దోస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ స్టూడెంట్స్ తోటి వచ్చి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి అనే దాని మీద వాళ్ళు స్టడీ చేసుకుంటే దాని మీద ఒకటి కాదు 100 PhDలు చేయొచ్చు, 100 PhDలు చేయొచ్చు. అంత మెటీరియల్ ఉంది ఇక్కడ. మొత్తం ఇటువంటి అమరావతి కన్స్ట్రక్షన్ నిజంగా కూడా ఒక నగరాన్ని ఎట్లా నిర్మించాలో చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తూ ఉంటే ఇప్పటికీ ఆయన రైతులతోటి ఏం చెప్తున్నాడో తెలుసా, నన్ను నమ్మండి, నేను అద్భుతాన్ని సృష్టిస్తా, మీరు అపోహలు పెట్టుకోమాకండి, మీరు ఈ యూట్యూబర్లు లేకపోతే ఈ పేటీఎం బ్యాచ్ వచ్చి చెప్పే మాటల్ని మీరు నమ్మమాకండి, నేను సెట్ చేస్తా, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా, నాది బాధ్యత అని ఆయన చెప్తున్న తీరుతోటి మళ్ళీ ఈరోజు ఆయన చెప్తున్నాడు. ఇంకొకటి, ఈ సెకండ్ ఫేజు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి వెళ్తాను అని చంద్రబాబు నాయుడు చెబితే ఎంత గొడవ చేశారు రామబ్రహ్మం గారు. అతి మేధావులంతా చాలా గొడవ చేశారు. అసలు ఎంత అసలు వీళ్ళందరూ కూడా మేధావులా, నీకు అయ్యా ఏమి ఉండట్లేదు, ఈ మొత్తం ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి కేవలం 5,000 ఎకరాలే మిగులుతున్నాయి, మనం ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకోవాలి, రైల్వే స్టేషన్ కట్టాలి, స్పోర్ట్స్ సిటీ కట్టాలి, అందులో స్టేడియం కట్టాలి, మనం ఇంటర్నేషనల్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు ఆడే విధంగా నేను రూపుదిద్దుతాను, వాటికి స్థలం కావాలి, ఇప్పటి నుంచి మొదలు పెడితే తప్ప 3 ఏళ్లలో అవి పూర్తి కావు అని మొదలు పెడితే దాని మీద విషం చల్లి రైతుల్ని రెచ్చగొట్టి మీకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఎగ్గొట్టడానికి ఇంకా కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నది అని రెచ్చగొడితే ఈరోజు నా రామబ్రహ్మ గారు ఈ 2వ దశ భూసేకరణకి ఎగబడి వస్తున్న రైతులు మీరు చూడండి, వెళ్ళి చూడండి. ఈ రైతుల్లో అంటే వీళ్ళల్లో ఉన్న కొంతమంది మాకు అన్యాయం జరిగిందని చెబుతున్న ఆ 2వ విడతలో భూ సమీకరణకి సిద్ధపడ్డ రైతులు వీళ్ళ మాటలు వింటలేదు, వీళ్ళ మాటలకి ప్రభావితం కావటం లేదు. అంటే ఈ పేటీఎం బ్యాచ్, ఈ కొంతమంది యూట్యూబర్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సరే, అర్థం చేసుకోవడం అంటే కొంతమంది మేము మేధావులను నిరూపించుకుంటాక మాట్లాడే మాటల్ని ఆ యూట్యూబర్లు కక్కుతుపడి $10 $20 పోగు చేసుకోవడానికి వీడియోల రూపంలో ప్రదర్శించి మేము ఇంకా సమాజంలో ఉన్నాము, అమరావతి మీద మేము కూడా బ్రతుకుతున్నాము అన్న చెప్పుకునే ప్రయత్నం తప్ప వీళ్ళు అమరావతి మీద ప్రేమ కానీ అమరావతి బాగుండాలని కోరిక కానీ వీళ్ళలో ఎవరికి కనపడదు. ఎవరికి కనపడట్లా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక నగరం నిర్మాణం జరగటం అనే ఒక అద్భుతము మన కళ్ళ ముందర జరుగుతూ ఉంటే, ఇంతకు ముందర జరగలేదు, ఇకపై జరుగుతుందో లేదో తెలీదు, అప్పటికి మనం ఉంటామో ఉండమో తెలియదు. మన కళ్ళ ముందర ఒక నగరం నిర్మాణం అవుతూ ఉన్న తీరుని చూసి ఎవరైనా సరే, అంటే అమరావతి రైతులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా
ఒక నగరాన్ని నిర్మించటం పద్ధతి ఇదా అని చూసి ఆనందపడాల్సిన విషయం. మీకు గుజరాత్లో డొలేరా నగరం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా అవన్నీ కొట్టిపారేసి వాళ్ళు చేశారు. మీకు జార్ఖండ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అక్కడ అసలు ఏమీ లేదు. అటువంటి రాంచీలో నగరాన్ని నిర్మించటం చేతగాక ఇప్పటికీ వాళ్ళు చేసుకోలేకపోతూ ఉన్నారు. మరి అంటే నేను ఎందుకు చెప్పానంటే ఒక సక్సెస్ స్టోరీ చెప్పాను, ఒక ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాను. మనం ఈ రెండు కాకుండా మూడో స్టోరీ మనం చూస్తూ ఉంటే మరి దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత లేదా? ఎంకరేజ్ చేయకపోతే చేయకపోయావు, నీకు మనసు రాదు, నోరు మూసుకొని కూర్చోవాలి కదా, విష ప్రచారం చేస్తావా? ఈ రోజున వచ్చి చూడు, అమరావతిలో జరుగుతున్న పనులు చూడు, నీకు వచ్చే ఆర్థిక సంస్థలు కానీ ఈ మొత్తం బ్యాంకులు కానీ వస్తే నిర్మలా సీతారామన్ వచ్చి చంద్రబాబు గారు మీరు సైబరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టారు కదా, ఇక్కడ కూడా అది పెడదామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి చెప్తూ ఉన్నారు. అది అక్కడ జరుగుతున్నది. పేటీఎంస్ కొంచెం మీరు ఆలోచించండి. కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి మీరు అక్కడ పెట్టారు కదా చంద్రబాబు గారు, అమరావతిలో కూడా మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టండి, నేను దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ నేను సమకూరుస్తానని ఆమె ముందరికి వస్తూ ఉంటే కళ్ళు తెరుచుకోవా? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరా? మీరు ఇంకా మీకు కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలాగా మీరు ఎట్లాగే ప్రవర్తిస్తారా? భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? అంత స్పీడ్లో వర్క్స్ జరిపించటం అనేది ఇది పాసిబులా? ఎప్పుడైతే రైతుల సమస్యని వాళ్ళ దృష్టికి వెళ్ళిందో వెంటనే చంద్రబాబు నాయుడు మొత్తం తీసుకొచ్చి మినిస్టర్ నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, లోకల్ ఎమ్మెల్యే, ఈ ముగ్గురిని కూర్చోబెట్టి ఆయన అంటే కేంద్ర మంత్రి, లోకల్ ఎంపీ, ఈ ముగ్గురిని కూర్చోబెట్టి మీది బాధ్యత, మీరేం చేస్తున్నారు? మీరు వేరే పనులతో బిజీగా ఉంటే ప్రయోజనం లేదు. మీరు అమరావతి రైతులకి ఆన్సరబిలిటీ, మీదే ఆన్సరబుల్. మీరు ఆఫీసర్లకి చెప్తారో, చేయిస్తారో, బతిలాడతారో, బెదిరిస్తారో మీ ఇష్టం. అమరావతి రైతుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీది అని ఆయన చెప్పిన 15 రోజుల్లో సెట్ అయింది ప్రాబ్లం. ఎట్లా సెట్ అయింది? ఈ రోజున మొత్తం 2వ విడత భూసేకరణకు కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఏడ్చేది ఉంటే ఇప్పుడే ఏడవండి. మీ ఏడుపుని తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. అమరావతి అనే అద్భుతమైన నగరం నిర్మాణం అవుతున్న సమయంలో మీ ఏడుపులు ఆ పునాదుల కింద పడిపోయి నలిగిపోతాయి తప్ప మీ ఏడుపులతోటి ఒరిగేదేమీ ఉండదు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి దార్శనికతని అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.